each of KLMNP gave an exam on different day of week starting from Monday and ending on Sunday. ఓకేనా మండే నుంచి సండే వరకు టోటల్ ఓకేనా 7 మెంబర్స్ కదా 1 2 3 4 5 మెంబర్స్ మండే నుంచి సండే వరకు. కాకపోతే అంటే మండే నుంచి సండే వరకు అంటున్నారు, అంటే 2 డేస్ అయితే స్కిప్ చేశారు అంతే కదా. నో ఎగ్జామ్ ఈస్ హెల్డ్ ఆన్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఆ పాయింట్. ఇక్కడేమో 5 మెంబర్స్ ఇచ్చారు కానీ మండే నుంచి సండే వరకు అన్నారు 7 డేస్. కానీ అక్కడ ఒక కండిషన్ ప్రొవైడ్ చేశారు, నో ఎగ్జామ్ ఈస్ హెల్డ్ ఆన్ ఫ్రైడే అండ్ సాటర్డే. ఫ్రైడే అండ్ సాటర్డేలో మాత్రం ఎగ్జామ్స్ కండక్ట్ చేయట్లేదు, రిమైనింగ్ 5 డేస్లోనూ అన్ని రోజులు కండక్ట్ చేస్తున్నారు అంటున్నారు. అంటే ఫ్రైడే సాటర్డే మనం తీసేసినట్లయితే ఇంకా మిగిలింది ఏముంది, మండే నుంచి ఆర్డర్గా రాసుకుందాం ఓకేనా. ఫస్ట్ ఏమో మండే ఓకేనా, దాని తర్వాత ట్యూస్డే, దాని తర్వాత వెనస్డే అండి, దాని తర్వాత థర్స్డే వరకు ఓకే. ఫ్రైడే సాటర్డే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయట్లేదు అంటున్నారు ఓకేనా, మేబీ హాలిడేస్ అనుకుందాం. సో అయితే ఇంకేంటి, ఫైనల్లీ మిగిలింది సండే ఉందండి ఓకేనా. సండే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాను అని మీనింగ్ ఓకేనా. ఓన్లీ ఆ 2 డేస్ మాత్రం ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు అంటున్నారు. అంటే మీనింగ్ ఏంటి, మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే సండే మాత్రం కండక్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరి ఎలాగైనా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓన్లీ 2 పర్సన్స్ హ్యావ్ ఎగ్జామ్స్ బిట్వీన్ ఎన్ అండ్ ఎం ఓకేనా. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎన్ అండ్ ఎంకి ఓన్లీ 2, అది ఇంపార్టెంట్, ఓన్లీ 2 పర్సన్స్ హ్యావ్ ఎగ్జామ్స్ బిట్వీన్ ఎన్ అండ్ ఎం ఓకేనా. ఎన్ అండ్ ఎంకి బిట్వీన్లో 2 పర్సన్స్ ఉన్నారంట. 2 పర్సన్స్ ఉన్నారు. ఇది ఎలాగైనా అవచ్చు. ఇన్ ద సేమ్ ఆర్డర్ అని ప్రొవైడ్ చేస్తారా, లేదు ఇన్ ద సేమ్ ఆర్డర్ అంటే ఎన్ అండ్ ఎం కావచ్చు లేదా ఎం అండ్ ఎన్ కావచ్చు, కానీ వీళ్ళిద్దరు బిట్వీన్లో 2 పర్సన్స్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. నెక్స్ట్ ఏమంటున్నారు, ఎల్ ఎగ్జామ్, ఇది ఇంపార్టెంట్ అండి. ఎల్ ఎగ్జామ్ ఈజ్ హెల్డ్ ఆన్ వెనస్డే ఓకేనా. ఎల్ ఎగ్జామ్ ఈజ్ హెల్డ్ ఆన్ వెనస్డే. వెనస్డే ఎవరండి, ఎల్. ఇదైతే క్లియర్ ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏం ప్రొవైడ్ చేస్తారు చూడండి, ఓన్లీ 1 పర్సన్ హ్యాస్ ఎగ్జామ్ బిట్వీన్ ఎన్ అండ్ ఎల్. ఎన్ అండ్ ఎల్కి ఓన్లీ 1 పర్సన్ అంటున్నారు, ఓన్లీ 1 పర్సన్ అంటున్నారు. అంటే ఎన్ అండ్ ఎల్కి ఓన్లీ 1 పర్సన్ ఉండాలి అంటున్నారు ఓకేనా. అది ఏ ఆర్డరో చూద్దాం ఓకేనా. ఎన్ అండ్ ఎల్కి ఓకేనా. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ ఇక్కడ రావాలా లేదా ఎక్కడ రావాలనేది మనకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే నెక్స్ట్ కండిషన్ కూడా ఒకసారి చూద్దాం ఓకేనా. ఇది ఎలాగైనా ఉండొచ్చు, ఎన్ అండ్ ఎల్ ఎలాగైనా ఉండొచ్చు కదా, ఎలాగైనా ఉండొచ్చు. ఎన్ అండ్ ఎల్కి మాత్రం ఓన్లీ 1 పర్సన్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, పీస్ ఎగ్జామ్ ఈస్ హెల్డ్ ఆన్ సండే అంటున్నారు అవునా. సో పీస్ ఎగ్జామ్ ఈస్ హెల్డ్ ఆన్ సండే. సో పీ యొక్క ఎగ్జామ్ ఎప్పుడండి, సండే. సో సండే ఎవరు, పీ ఓకేనా. అయితే ఇందాకే ఒక కండిషన్ చూసాము ఏంటి, ఎన్ అండ్ ఎల్కి బిట్వీన్లో 1 పర్సన్ ఉండాలి. సో ఇక్కడేమో ఎల్ ఉంది, సో ఇక్కడ ఎన్ రాయడానికి పాసిబిలిటీ లేదు. సో ఎల్ అండ్ ఎన్కి 1 పర్సన్ ఉండాలి కాబట్టి ఎన్ ఇక్కడ రావడం జరుగుతుంది. అప్పుడే కదా ఎన్ అండ్ ఎల్కి బిట్వీన్లో 1 పర్సన్ రావడం జరుగుతుంది. సో ఎన్ అండ్ ఎల్కి బిట్వీన్లో 1 పర్సన్ రావడం జరిగింది. ఎల్ అనేటటువంటి పర్సన్ వెనస్డే ఎగ్జామ్ రాయడం జరిగింది. పి అనేటటువంటి పర్సన్ సండే ఎగ్జామ్ రాయడం జరిగింది. ఇంకొక కండిషన్ ఏంటండి, ఓన్లీ 2 పర్సన్స్. ఇక్కడ చూడండి ఒకసారి కండిషన్ ఓకేనా. ఎన్కి ఎంకి బిట్వీన్లో 2 పర్సన్స్ ఉండాలి అవునా. ఎన్ ఎంకి ఓకేనా. ఎన్ ఏమో ఇక్కడ ప్రొవైడ్ చేసాము. సో డెఫినెట్గా మనం చెప్పొచ్చు ఎం అనే పర్సన్ ఇక్కడే రావడం జరుగుతుంది, వేరే పాసిబిలిటీ లేదు. అప్పుడే కదా ఈ 2 పర్సన్స్, ఈ పర్సన్ 2 పర్సన్స్ బిట్వీన్లో ఎన్ అండ్ ఎంకి ఉండడం జరిగింది. అంటే ఇంకా రిమైనింగ్ ఆల్ఫాబెట్ అంటే ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. కే అనేటటువంటి ఆల్ఫాబెట్ అవునా, కే అనేటటువంటి ఆల్ఫాబెట్ ఇక్కడ తీసుకుందాం అంతే కదా. ఇంకా సరిపోయిందా, కే ఎల్ ఎం ఎన్ పి సరిపోయిందండి. మరి ఒకసారి మనం ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి ఫాస్ట్గా ఒకసారి చెక్ చేద్దాం కండిషన్స్. ఓన్లీ 2 పర్సన్స్ హ్యావ్ ఎగ్జామ్స్ బిట్వీన్ ఎన్ అండ్ ఎం. సో ఎన్కి ఎంకి బిట్వీన్లో 2 పర్సన్స్ ఉన్నారు, సెట్ అయిందండి. ఎల్ ఎగ్జామ్ ఈస్ హెల్డ్ ఆన్ వెనస్డే ఎల్ ఓకేనా. ఓన్లీ 1 పర్సన్ ఎగ్జామ్ బిట్వీన్ ఎన్ అండ్ ఎల్. ఎన్కి ఎల్కి బిట్వీన్లో ఓన్లీ 1 పర్సన్ ఉండాలి ఓకేనా. పీస్ ఎగ్జామ్ ఈస్ హెల్డ్ ఆన్ సండే పి అనేటటువంటి పర్సన్ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. అయితే అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, హూస్ ఎగ్జామ్ ఈస్ హెల్డ్ ఆన్ మండే అన్నారు ఓకేనా. మండే మరి ఎవరు ఎగ్జామ్ రాస్తున్నారు ఓకేనా. మండే ఎవరండి, ఎన్ అనేటటువంటి పర్సన్ ఓకేనా. ఎన్ అనేటటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ డీలో ఉంది ఓకేనా. అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 6 teams నేమ్స్ PQRSTU ఓన్ టోర్నమెంట్స్ ఇన్ డిఫరెంట్ మంత్స్ ఆఫ్ ది సేమ్ ఇయర్. జనవరి నుంచి ఓకేనా ఏప్రిల్ మే జూన్ వరకు ఓకేనా. 6 టోర్నమెంట్ ఇన్ జనవరి ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మంత్స్ అనేది మనం ప్రొవైడ్ చేసుకుందాం ఓకేనా. ఫస్ట్ టైం ఇచ్చారు జనవరి, ఫిబ్రవరి, నెక్స్ట్ ఏంటి మార్చ్ ఓకేనా, ఏప్రిల్, మే, జూన్ కూడా ప్రొవైడ్ చేశారు కదా, జూన్ ఓకేనా. అయితే టోటల్ 6 teams కదా. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఓకేనా. అయితే కండిషన్స్ మరి ఏం ప్రొవైడ్ చేశారు ఒకసారి చూద్దాం. ఏమేమి ప్రొవైడ్, ఇక్కడ వరకు అయిపోయింది ఓకేనా. ఇక్కడ వరకు నార్మల్ కండిషన్స్, నార్మల్ బేసిక్ ఇంట్రొడక్షన్ అనేది అయిపోయింది అవునా. అయితే ఇక్కడ వరకు అండి, ఇక్కడ వరకు. అయితే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఆర్ ఓన్ ద టోర్నమెంట్ ఇన్ జనవరి ఓకేనా. జనవరిలో ఎవరు, ఆర్ అనేటటువంటి పర్సన్. సో ఒకటి సెట్ అయిపోయింది అవునా. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్యూ ఓన్ ఇన్ ద మంత్ ఇమ్మీడియట్లీ బిఫోర్ యూ అంటే యూకి ముందే క్యూ అనేటటువంటి పర్సన్ విన్ ఓకేనా. ఏంటి ఇమ్మీడియట్లీ క్యూ ఓన్ ఇన్ ద మంత్ ఇమ్మీడియట్లీ బిఫోర్ యూ కంటే ముందు క్యూ అనే పర్సన్ విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ పి ఓన్ ద టోర్నమెంట్ ఇన్ ద మంత్ ఇమ్మీడియట్లీ బిఫోర్ ఎస్.
ఇమ్మీడియట్లీ బిఫోర్ ఎస్ అంటే ఎస్ కంటే ముందు పి, ఎస్ కంటే ముందే పి కాబట్టి సో ఆర్డర్ ఎలా ఉండాలి, పి తర్వాత ఎస్, క్యూ తర్వాత యూ. ఓకేనా, ఇదైతే ఆర్డర్ క్లియర్. ఓకేనా, డౌన్వర్డ్ డైరెక్షన్ ఈ ఆర్డర్లో తెలుసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ ఏమంటున్నారు, ఎగ్జాక్ట్లీ 2 teams ఓన్ ద టోర్నమెంట్ బిట్వీన్ ది మంత్ ఆఫ్. ఓకేనా, ఆర్ అండ్ ఎస్, ఆర్కి ఎస్కి మొత్తం 2 members ఉన్నారంట బిట్వీన్లో. ఆర్ అండ్ ఎస్కి బిట్వీన్ 2 persons ఉన్నారు. ఓకేనా, అంతేనా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎగ్జాక్ట్లీ 2 teams ఓన్ ద టోర్నమెంట్స్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్ అంటున్నారు. అయితే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఆర్ అండ్ ఎస్కి 2 members అన్నారు. సో ఆర్ ఇక్కడేమో ఎస్ రావడం జరుగుతుంది. అవునా, అప్పుడే కదా ఇక్కడ మధ్యలో 2 members ఉన్నటువంటిది కండిషన్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఆర్ అండ్ ఎస్కి. దాని తర్వాత ఎస్కి పైన వెంటనే ఎవరు ఉండాలి, పి అనేటటువంటి పర్సన్ ఉండాలి. ఎస్కి వెంటనే పైన ఎవరు ఉండాలి, పి అనేటటువంటి పర్సన్ ఉండాలి. అవునా, ఈ కండిషన్ క్లియర్. ఓకేనా, ఇప్పుడు కండిషన్స్ ఏమేమి సాటిస్ఫై అయింది, ఇది సాటిస్ఫై అయిపోయింది, ఇది సాటిస్ఫై అయిపోయింది. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్యూయూ వెంటనే ఉండాలి. అవునా, సో క్యూయూ వెంటనే ఉండాలంటే పాసిబిలిటీ ఇక్కడ రాస్తే వెంటనే రావడానికి పాసిబిలిటీ లేదు. సో క్యూ, సో వెంటనే ఇక్కడ యూ, సో వెంటనే రావడానికి పాసిబిలిటీ ఉంది. సో మిగిలిపోయిన ఆల్ఫాబెట్ ఏంటి, పిక్యూ. ఓకేనా, ఆర్. ఓకేనా, పిక్యూఆర్ ఎస్టియు, టీ అనేటటువంటి ఆల్ఫాబెట్. ఓకేనా, అదొక్కటే కదా మిగిలింది, అదొక్కటే మిగలడం జరిగింది. అవునా, సో ఇలా ఇప్పుడు మనము ఆర్డర్ వైస్ మనం రాసుకునేసాం. ఇలా రాసుకున్న తర్వాత ఏం చేయాలి, జస్ట్ ఒక 5 seconds ఫాస్ట్గా ఒకసారి చెక్ చేయాలి, రాసిందని సాటిస్ఫై అయిందా లేదా అనేసి. ఒకసారి చెక్ చేద్దామా, ఎక్కడి వరకు అండి, ఆర్ ఓన్ ద టోర్నమెంట్ ఇన్ జనవరి, సరిపోయింది. క్యూ ఓన్ ఇన్ ద మంత్ ఇమీడియట్లీ బిఫోర్ యూ, యూ కంటే ముందు క్యూ విన్ అవ్వడం జరిగింది. పి ఓన్ ద టోర్నమెంట్ ఇమీడియట్లీ బిఫోర్ ఎస్, ఓకేనా, ఎస్ కంటే ముందు పి అనే పర్సన్ విన్ అవ్వడం జరిగింది, సరిపోయింది. ఎగ్జాక్ట్లీ 2 teams ఓన్ టోర్నమెంట్ బిట్వీన్ ఆర్కి ఎస్కి 2 members ఉండాలి. బిట్వీన్లో ఆర్కి ఎస్కి 2 members ఉన్నారు, సరిపోయిందా. ఓకేనా, విచ్ మంత్ డిడ్ టీ విన్ ద టోర్నమెంట్ అంటున్నారు. టీ ఏ మంత్లో విన్ అవ్వడం జరిగింది, ఫిబ్రవరి అనేటటువంటి మంత్లో విన్ అవ్వడం జరిగింది. ఓకే, ఫిబ్రవరి ఏ ఆప్షన్ అండి, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. సో ఎప్పుడైనా సరే ఈ విధంగా కండిషన్స్ మనకు ప్రొవైడ్ చేసినప్పుడు ఒక సైడ్ ఏమో ఒరిజినల్ ఆన్సర్స్ మనము ఫిల్ చేసుకోవడానికి రాసుకోవాలి, ఒక సైడ్లో ఏంటి రఫ్ వర్క్ లాగా. ఓకే, ఈ విధంగా కండిషన్స్ మనము మ్యాచ్ చేసుకొని అది జస్ట్ ఆ కండిషన్స్కి తగినట్టు ఇక్కడ మనం ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో ఆ విధంగా మనం చెక్ చేసుకొని మ్యాచ్ చేసుకొని అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈచ్ ఆఫ్ PQRS టు హ్యావ్ అన్ ఎగ్జామ్ డిఫరెంట్ వే స్టార్టింగ్ ఫ్రమ్ మండే నుంచి సండే వరకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అంటున్నారు. బాగానే ఉంది. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ లాజికే కదా. సో మండే నుంచి సండే వరకు అన్నారు, అంటే ఎంతమంది అండి, 3, 6, 7 members ఇచ్చారు. సో కాబట్టి మండే నుంచి స్టార్ట్ చేయమన్నారు కాబట్టి మండే తీసుకోండి. ఓకేనా, మండే, ట్యూస్డే, వెనస్డే, నెక్స్ట్ ఏంటండి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఈ విధంగా రాసుకున్న తర్వాత జస్ట్ మన కండిషన్స్ మాత్రం మనం చెక్ చేద్దాం. ఓకేనా, వీక్. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది కదా కండిషన్స్. ఓకే, నార్మల్ ఇంట్రొడక్షన్ అయిపోయింది. ఇప్పుడు కండిషన్స్ చూద్దాం. ఓన్లీ 3 persons హ్యావ్ ఎగ్జామ్స్ బిట్వీన్ ఆర్ అండ్ వి. ఓకేనా, 3 persons బిట్వీన్ ఆర్ అండ్ వీకి బిట్వీన్లో 3 persons ఉండాలి అంటున్నారు. ఓకేనా, ఇంత సేమ్ ఆర్డర్ అని ప్రొవైడ్ చేస్తారా, లేదు. ఓకేనా, ఆర్ అండ్ వీకి బిట్వీన్లో 3 persons ఉండాలి, అది ఎలాగైనా ఉండొచ్చు, ఆర్ అండ్ వి ఆర్డర్. అవునా, ఓకే, ఇదొక కండిషన్ అండి, ఇదొక కండిషన్. ఆర్ అండ్ వికి ఇదొక కండిషన్. నెక్స్ట్ ఏమన్నారు, ఓన్లీ 2 persons హ్యావ్ ఎగ్జామ్ బిట్వీన్ క్యూ అండ్ పి. క్యూ అండ్ పికి ఓన్లీ 2 persons అంటున్నారు. ఓకే, ఇదొక కండిషన్. ఈ ఆర్డర్ కూడా ఎలాగైనా ఉండొచ్చు, ఈ ఆర్డర్ కూడా ఎలాగైనా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు, వీస్ ఎగ్జామ్ ఈజ్ ఆన్ సాటర్డే. ఒకటి ప్రొవైడ్ చేశారు, వీస్ ఎగ్జామ్ ఈజ్ ఆన్ సాటర్డే అన్నారు. వి యొక్క ఎగ్జామ్ సాటర్డే. ఓకేనా, వి యొక్క ఎగ్జామ్ ఏంటండి, సాటర్డే ఎవరు, వి. ఓకేనా, సాటర్డే ఎవరు, వి. నెక్స్ట్ ఏమన్నారండి, క్యూ ఎగ్జామ్ ఈజ్ ఇమీడియట్లీ బిఫోర్ ఆర్. ఇమీడియట్లీ బిఫోర్ ఆర్ అంటే ఆర్ కంటే ముందు క్యూ ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఆర్డర్ సేమ్ ఆర్డర్. ఓకేనా, క్యూ ఆర్ ఈ ఆర్డర్లో రావాలి. ఫస్ట్ ఏమో క్యూ, దాని తర్వాత ఆర్ రావాలి. అదే కదా మీనింగ్. ఓన్లీ యూస్. ఓకేనా, క్యూస్ ఎగ్జామ్ ఈజ్ ఇమీడియట్లీ బిఫోర్ ఆర్. ఆర్ కంటే ముందు క్యూ ఎగ్జామ్ ఉండాలి అంటున్నారు. క్లియర్. నెక్స్ట్ ఓన్లీ యూస్ ఎగ్జామ్ ఈజ్ బిట్వీన్ పి అండ్ వి. పి అండ్ వికి బిట్వీన్లో ఎవరు ఉండాలి, పి అండ్ వికి బిట్వీన్లో ఎవరు ఉండాలి ఒకసారి అబ్జర్వ్ చేయాలి. పి అండ్ వికి బిట్వీన్లో యూ అనేటటువంటి పర్సన్ ఉండడం జరుగుతుంది. అవునా, ఇదొక కండిషన్. సో పి అండ్ వి ఎలాగైనా ఉండొచ్చు. ఓకేనా, వాళ్ళేం ఇన్ ద సేమ్ ఆర్డర్ అని ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ ఏమంటున్నారు, టీస్ ఎగ్జామ్ ఈస్ నాట్ హెల్డ్ ఆన్ వెనస్డే అంటున్నారు. సో వెనస్డే మాత్రము ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, వెనస్డే మాత్రం టీ రాకూడదు, టీ అనే పర్సన్ రాకూడదు. కాబట్టి ఇంటూ మార్క్ పెట్టాను లెఫ్ట్ సైడ్ రాసి, టీ అనేటటువంటి పర్సన్ వెనస్డే రాకూడదు. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ ఏం ప్రొవైడ్ చేశారు, ఓకేనా, క్యూస్ ఎగ్జామ్ ఈస్ ఆన్ మండే అంటున్నారు. ఓకేనా, క్యూస్ ఎగ్జామ్ ఈస్ ఆన్ మండే. ఓకేనా, మండే ఎవరు, క్యూ. మండే ఎవరు, క్యూ. అవునా, అయితే ఇంకేమైనా కండిషన్స్ ప్రొవైడ్ చేస్తారా, ఓకే, ఇంకా డైరెక్ట్గా క్వశ్చన్ అడగడం జరిగింది. సో క్యూ మనకి తెలుసు, మనకు తెలిసినటువంటి డేటా ఏంటి, క్యూ వి ఒరిజినల్ డేటా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. రిమైనింగ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అకార్డింగ్ టు ద కండిషన్స్. కానీ వెనస్డే మాత్రం టీ అనే పర్సన్ రాకూడదు అంటున్నారు. అవునా, ఇప్పుడు ఒకసారి చూద్దాం మనకి ఏమేమి డేటా తెలుసో ఒకసారి చూద్దాం. క్యూకి పీకి బిట్వీన్లో
2 మెంబర్స్ ఉండాలి, అది ఎలాగైనా ఉల్టా చేయొచ్చు. ఓకేనా, క్యూ పీకి బిట్వీన్లో 2 మెంబర్స్, ఇక్కడ ఆల్రెడీ క్యూ రావడం జరిగింది. సో క్యూ అండ్ పీకి బిట్వీన్లో 2 మెంబర్స్ ఉండాలి. సో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ రెండు వదిలేసి నెక్స్ట్ అంటే ఇక్కడ పీ రాసుకోవడం జరుగుతుంది. అవునా, ఇదైతే క్లియర్. సో ఇప్పుడు ఏ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కండిషన్స్ ఒకసారి చూడండి. ఈ కండిషన్ అయిపోయిందండి, క్యూ అండ్ పీకి బిట్వీన్లో 2 మెంబర్స్. నెక్స్ట్ పీ వీకి బిట్వీన్లో యూ రావాలి. ఓకేనా, పీ వీకి బిట్వీన్లో, ఓకేనా, పీ బిట్ అండ్ వీకి బిట్వీన్లో ఎవరు రావాలండి, యూ రావాలి, యూ రావాలి. అవునా, సో ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వడం జరిగింది, 2 అయిపోయిందండి. నెక్స్ట్ ఆర్ అండ్ వీకి బిట్వీన్లో 3 మెంబర్స్ రావాలన్నారు, ఆర్ అండ్ వీకి. ఓకేనా, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆర్ అండ్ వీకి, ఇక్కడేమో వి, ఓకేనా, వి అండ్ ఆర్, ఇక్కడ ఆర్ రాసుకుంటే బిట్వీన్లో 3 మెంబర్స్ రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, అంతే కదా. ఆర్ అండ్ వీకి బిట్వీన్లో 3 పర్సన్స్ రావాలి అంటున్నారు. అవునా, సో ఇక్కడ 3 పర్సన్స్ రావడం జరిగింది. ఇక్కడ టీ రాకూడదు అంటున్నారు వెనస్డే. సో వెనస్డే దగ్గర టీ రాకూడదు అంటే లాస్ట్లోనే ఇంక రావడానికి పాసిబిలిటీ ఉంది. అవునా, నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లియర్గా. నెక్స్ట్ ఇంకేమంటున్నారు, ఆర్కి పైన క్యూ ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక ఆర్కి పైన క్యూ ఉండడం జరుగుతుంది. ఇంక రిమైనింగ్ అన్ని కాన్సెప్ట్స్ అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయిపోయింది. ఒక క్యూఆర్ అది కూడా సాటిస్ఫై అయిపోయింది కదా, క్యూఆర్. సో ఇంక మిగిలిపోయినటువంటి ఆల్ఫాబెట్ టీ ఇక్కడ రాకూడదు కాబట్టి లాస్ట్లో రాసుకున్నాము. సో ఆల్ఫాబెట్స్ ఒకసారి చెక్ చేయండి. PQRSTUV ఏది మిస్ అయిందండి, PQRS అనేటటువంటి ఆల్ఫాబెట్ మిస్ అవ్వడం జరిగింది. సో ఇంక రిమైనింగ్ ఏంటి, ఎస్ అనేటటువంటి యొక్క స్థానం వెనస్డే రావడం జరుగుతుంది. మరి క్వశ్చన్ ఏం అడిగారు, ఓకేనా, అదే అడిగారా, ఆన్ విచ్ డే ఈస్ ఎస్ ఎగ్జామ్ హెల్డ్. సో ఏ డే అండి, సో వెనస్డే ఎస్ యొక్క ఎగ్జామ్ హెల్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అయితే మీనింగ్ ఏంటి, జరపడం జరుగుతుంది. సో వెనస్డే అనేది మన ఆన్సర్, విచ్ ఈస్ ఇన్ ద ఆప్షన్ డి. అవునా, ఒకసారి జస్ట్ ఇచ్చినటువంటి కండిషన్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, చెక్ చేసి ఓకేనా మళ్ళీ కన్ఫర్మ్ అవ్వదు ఒకసారి. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అంటే, కాకపోతే ఎలా చెక్ చేయాలి ఎగ్జామ్ హాల్, ఇలా కండిషన్స్ రాసిన తర్వాత ఫాస్ట్గా ఒకసారి చెక్ చేయాలి. ఏమన్నారు కండిషన్స్, ఓన్లీ 3 పర్సన్స్ బిట్వీన్ ఆర్ అండ్ వి, ఆర్కి వీకి బిట్వీన్లో 3 పర్సన్స్ ఉన్నారు, సరిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఓన్లీ 2 పర్సన్స్ హ్యావ్ ఎగ్జామ్ క్యూ అండ్ పీ, క్యూ పీకి బిట్వీన్లో 2 పర్సన్సే ఉన్నారు, ఈ 2 పర్సన్సే ఉన్నారు, కరెక్ట్. వీస్ ఎగ్జామ్ సాటర్డే, వి ఎగ్జామ్ సాటర్డే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏమంటున్నారు, క్యూ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ ఆర్, ఆర్ కంటే ఇమీడియట్లీ బిఫోర్ ఉండాలి క్యూ ఎగ్జామ్, సరిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఓకేనా, ఓన్లీ యూ ఈ ఎగ్జామ్ ఈస్ బిట్వీన్ పీ వీకి, ఓకేనా, పీకి వీకి బిట్వీన్లో ఎవరు ఉండాలి, యూ ఉండాలి, యూ ఉండడం జరిగింది, సరిపోయింది. నెక్స్ట్ టీస్ ఎగ్జామ్ నాట్ హెల్డ్ ఆన్ వెనస్డే, వెనస్డే మాత్రం టీ ఎగ్జామ్ రాయకూడదు అంటున్నారు. వెనస్డే టీ ఎగ్జామ్ రాయట్లేదు కదా, వేరే పర్సన్ ఉన్నారు. ఓకే, క్యూ ఎగ్జామ్ ఈస్ ఆన్ మండే, క్యూ ఎగ్జామ్ ఈస్ ఆన్ మండే, మండే ఎవరు, క్యూ. సో అంటే కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయింది కాబట్టి ఓకేనా మన ఆన్సర్ కూడా సో కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్, వెనస్డే. ఓకేనా, సో ఈ విధంగా ఒరిజినల్స్ ఒక సైడ్ రాసుకొని సైడ్లో రఫ్ షీట్లో సైడ్స్లో సో ఈ విధంగా కండిషన్స్ రాసుకొని దాన్ని సాటిస్ఫై అయ్యే విధంగా మీరు అక్కడ ఫిల్అప్ చేసినట్లయితే ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనా, ఒకసారి చూద్దాం. 5 స్టూడెంట్స్ ABCDE స్టడీ ఇన్ ద డిఫరెంట్ స్కూల్స్. ఓకేనా, KLM ఇక్కడ చూడండి స్టూడెంట్స్ నేమ్స్ ఏంటి, ABCDE. ఓకేనా, తర్వాత స్కూల్స్ నేమ్ ప్రొవైడ్ చేశారు KLMNO, ఇది స్కూల్స్ నేమ్స్. ఓకేనా, బట్ నాట్ ఇన్ ద సేమ్ ఆర్డర్, ఈ ఆర్డర్ ప్రకారమే ఉండాలని కాదు. ఓకేనా, ఈచ్ వన్ లైక్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ లైక్ చేస్తారంట. సో సబ్జెక్ట్స్ నేమ్స్ ఏంటి, హిందీ, మ్యాథమెటిక్స్, ఓకేనా, సైన్స్, సోషల్ సైన్స్ అండ్ ఇంగ్లీష్. ఓకేనా, అయితే మరి మనము ఎలా నోట్ చేసుకుందాం ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో అయితే ఫస్ట్ నేను స్టూడెంట్స్ నేమ్ నోట్ చేసుకుంటాను. ఓకేనా, స్టూడెంట్స్ నేమ్ ఏంటంటే ABCDE తీసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఏంటి స్టూడెంట్, దాని తర్వాత ఏం తీసుకుందాం, స్కూల్ కాదు మనము సబ్జెక్ట్ తీసుకుందాం, క్లియర్గా ఉంటుంది. ఓకేనా, సబ్జెక్ట్ లాస్ట్లో స్కూల్స్ నేమ్ తీసుకుందాం, లాస్ట్లో స్కూల్స్ నేమ్, సబ్జెక్ట్ మాత్రం ఓ బాక్స్లో పెడతానండి, సబ్జెక్ట్స్ మనకు క్లారిటీగా అర్థం కావడం కోసం. ఓకేనా, సో స్టూడెంట్స్, ఓకేనా, సబ్జెక్ట్స్, లాస్ట్లో స్కూల్స్ అండి, లాస్ట్లో స్కూల్స్. ఓకేనా, సో ఒకసారి చూద్దాం. 5 స్టూడెంట్స్ ABCDE కదా, సో ABCDE 5 స్టూడెంట్స్ అండి. ఓకేనా, 5 స్టూడెంట్స్ ఎవరెవరు ఏంటంటే ఒకసారి మనం చెక్ చేసుకుందాం. క్లియర్, ABCDE ఓకే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు దీంట్లో మనం ఫిల్అప్ చేసి ఏదైతే మ్యాచ్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ వరకు ఇచ్చారు. సో అయితే కండిషన్స్ దాని ప్రకారం మనం సైడ్లో నోట్ చేసుకుందాం కండిషన్స్, దాని తర్వాత మనం చెక్ చేద్దాం. ఎక్కడ వరకు అండి, ఇక్కడ వరకు అయిపోయింది నార్మల్. ఓకేనా, బేసిక్ ఇంట్రొడక్షన్. ఓకేనా, అయితే ఇప్పుడు మనం కండిషన్స్ ఒకసారి చూద్దాం. సి స్టడీస్ ఇన్ M. ఓకేనా, సి స్టడీస్ ఇన్ M అంటున్నారు. సి స్టడీస్ ఓకేనా ఇన్ M అంటే ఏంటి, M అనేటటువంటి స్కూల్లో సి అనేటటువంటి పర్సన్ చదువుతున్నారంట మీనింగ్. ఓకేనా, స్కూల్ నేమ్ ఏంటి, సి స్టడీస్ ఇన్ M స్కూల్, M అనేటటువంటి స్కూల్లో సి అనేటటువంటి పర్సన్ చదువుతున్నారు అంటున్నారు. ఓకేనా, నెక్స్ట్ ఏమంటున్నారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, B డస్ నాట్ లైక్ సోషల్ సైన్స్. ఓకేనా, B డస్ నాట్ లైక్ SS అంటే సోషల్ సైన్స్. B డస్ నాట్ లైక్ సోషల్ సైన్స్, ఇంటూ మార్క్ కొట్టడం జరిగింది, లైక్ చేయరంట. నెక్స్ట్ ఏంటి,
డి లైక్స్ ఇంగ్లీష్ అండ్ స్టడీస్ ఇన్ ఎన్ అంట. ఎవరి గురించి? డి గురించి మాట్లాడుతున్నారు. ఓకేనా, డి అనే పర్సన్ ఎన్ అనేటటువంటి ఓకేనా స్కూల్లో చదవడం జరుగుతుంది. కాకపోతే ఏం ప్రొవైడ్ చేశారు? సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్ కదా. సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్ అనేటటువంటి సబ్జెక్ట్ చదవడం జరుగుతుంది. అయితే మరి నెక్స్ట్ కండిషన్ ఒకసారి చదవండి. ఓకేనా, ద స్టూడెంట్ ఆఫ్ ఎల్ లైక్స్ మ్యాథమెటిక్స్ అంటున్నారు. ఎల్ అనేటటువంటి పర్సన్, ఎల్ అనేటటువంటి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్, ద స్టూడెంట్ ఆఫ్ ఎల్. ఓకేనా, ఎల్లో చదివేటటువంటి స్టూడెంట్. సో కండిషన్ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ 5 మెంబర్స్లో ఇవ్వలేదు. సో కండిషన్స్లో ప్రొవైడ్ చేశారు. సో ద స్టూడెంట్ ఆఫ్ ఎల్ లైక్స్ మ్యాథమెటిక్స్ అంటున్నారు. సో అంటే ఎల్లో సబ్జెక్ట్ ఏంటి? మ్యాథమెటిక్స్. కాకపోతే స్టూడెంట్ నేమ్ మనకు తెలియదు కదా. సో కాబట్టి ఎల్ అనేటటువంటి స్కూల్ అండి ఇది. ఎల్ అనేటటువంటి స్కూల్లో మ్యాథమెటిక్స్ చదువుతున్నారు స్టూడెంట్. ఓకేనా, ఇదైతే క్లియర్. ఈ లైక్స్ హిందీ బట్ హీ నైదర్ ఫ్రమ్. ఓకేనా, ఓఆర్ఎల్ నార్ ఎల్ అంటున్నారు. అంటే ఈ లైక్స్ హిందీ అంటున్నారు కాబట్టి ఈ దగ్గర మనం ఏం చేసుకుందాము? హిందీ తీసుకుందాము. ఓకేనా, ఈ లైక్స్ హిందీ, కానీ ఇక్కడ ఏమేమి రాకూడదు అంటున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ లైక్స్ హిందీ బట్ హీఈస్ నైదర్ ఫ్రమ్ ఓఆర్ఎల్. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఓఆర్ఎల్ రాకూడదు అంటున్నారు. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఓ కూడా రాకూడదు, ఎల్ కూడా రావడానికి ఇక్కడ పాసిబిలిటీ లేదు అంటున్నారు. అవునా? నెక్స్ట్ ఏంటి? బి స్టడీస్ ఇన్ ఓ అంటున్నారు. బి స్టడీస్ ఇన్ ఓ. అవునా? మరి ఇక్కడ క్లియర్గా ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా, ఇక్కడ ఎల్ రాకూడదు, ఓ రాకూడదు. మరి ఇక్కడ ఆల్రెడీ ఓ ఇక్కడ తీసుకున్నాం, ఇబ్బంది లేదు. ఇక్కడ ఎల్ రాకూడదు అంటే మరి పాసిబిలిటీ ఎల్కి ఎక్కడ ఉందండి? ఇక్కడే కదా. సో ఎల్ అనేటటువంటి పర్సన్ ఇక్కడే రావాలి. ఇక్కడ ఒకసారి కండిషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎల్ లైక్స్ మ్యాథమెటిక్స్ అని ప్రొవైడ్ చేశారు. అంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది ఎల్ లైక్స్ మ్యాథమెటిక్స్. ఎల్ లైక్స్ మ్యాథమెటిక్స్. అయితే ఇక్కడ ఇంకొక కండిషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, బి డజంట్ లైక్ సోషల్ సైన్స్. అంటే మీనింగ్ ఏంటి? ఓకేనా, బి సోషల్ సైన్స్ లైక్ చేయకపోతే ఇంకెవరు లైక్ చేయాలంటే సి అనే పర్సనే సోషల్ సైన్స్ లైక్ చేయాలి. అవునా? అయితే మరి మిగిలిపోయిన సబ్జెక్ట్ ఏంటి? సో హిందీ, ఇంగ్లీష్, ఇంకేం మిగిలిపోయిందండి? సైన్స్ ఒక్కటే మిగిలిపోయింది. అవునా? సో ఆ సైన్స్ మాత్రము ఇక్కడ మనం రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో కండిషన్స్ కరెక్ట్గా సాటిస్ఫై అయిందా లేదా మరి మనం చెక్ చేయాలి. జస్ట్ ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ ఏంటి? సి స్టడీస్ ఇన్ ఎం. సి అనే పర్సన్ ఎం దగ్గర చదువుతున్నారు. బి డస్ నాట్ లైక్ సోషల్ సైన్స్. సో బి దగ్గర సోషల్ సైన్స్ రాకూడదు. సో సోషల్ సైన్స్ రాలేదు, సైన్స్ వచ్చింది. ఓకేనా, డి లైక్స్ ఇంగ్లీష్. ఓకేనా, సరిపోయింది కదా. అండ్ స్టడీస్ ఇన్ ఎన్ అంటున్నారు. కరెక్టే. ద స్టూడెంట్ ఆఫ్ ఎల్ లైక్స్ మ్యాథమెటిక్స్. ఎల్ స్కూల్లో చదివేటువంటి పర్సన్ మ్యాథమెటిక్స్ లైక్ చేయాలి. అవునా? అయితే నెక్స్ట్ ఏమంటున్నారు? ఈ లైక్స్ హిందీ బట్ హీఈస్ నైదర్. ఓకేనా, ఈ లైక్స్ హిందీ బట్ హీఈస్ నైదర్. అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. హీఈస్ నైదర్ ఓఆర్ఎల్ రాకూడదు. మరి ఇక్కడ ఏం ఆల్ఫాబెట్ అండి? ఒకసారి అబ్జర్వ్ చేయండి. KLMNO. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే కే ప్రొవైడ్ చేయలేదు కదా. సో KLMNO. సో కే ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే లాస్ట్ పాయింట్ ఏంటి? ఓకేనా, బి స్టడీస్ ఇన్ ఓ అంటున్నారు. ఓకేనా, బి స్టడీస్ ఇన్ ఓ. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ స్టడీస్ ఇన్ హిందీ బట్ నైదర్ ఓఆర్ఎల్ అంటున్నారు. సో కాబట్టి ద స్టూడెంట్ ఆఫ్ ఎల్ లైక్స్ మ్యాథమెటిక్స్ సరిపోయింది. ఓకేనా, దాని తర్వాత ఈ లైక్స్ హిందీ కూడా సాటిస్ఫై అవ్వడం జరిగింది. బట్ హీఈస్ నైదర్ ఓఆర్ఎల్ కూడా రాకూడదు అంటున్నారు. అయితే మరి అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టూడెంట్స్ స్టడీస్ ఇన్ ద స్కూల్ ఎల్. ఏ స్టూడెంట్ చదువుతున్నారు అండ్ లైక్ మ్యాథమెటిక్స్ అంటున్నారు. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏ అనేటటువంటి స్టూడెంట్ చదవడం జరిగింది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? ఏ అనేటటువంటి స్టూడెంట్, కానీ నాట్ ఇన్ ద ఆప్షన్ ఆఫ్ ఏ. ఓకేనా, ఈ ఆప్షన్ ఏలో ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఏ అనేటటువంటి స్టూడెంట్ ఏ ఆప్షన్లో ఉన్నారో చూడాలి. ఓకేనా, ఏ అనేటటువంటి స్టూడెంట్ ఏ ఆప్షన్లో ఉన్నారు? ఆప్షన్ డిలో ఉన్నారు. కాబట్టి ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, స్టూడెంట్ ఏ అనేటటువంటి స్టూడెంటే, కానీ మరి అది ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ డిలో ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ డి అవ్వడం జరుగుతుంది. క్లియర్?